శ్రీకాకుళం జిల్లా సింగుపురం పంచాయతీ పరిధిలో సుమారు 80 మంది బాదం పాలు తాగి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలతో బాధితులు ఆసుపత్రిలో చేరారు. బుధ, గురువారాల్లో పార్వతీకొండమ్మ సమేత హటకేశ్వర స్వామి యాత్ర జరిగింది. ఈ జాతరకు వెళ్లిన యాత్రికులు ఓ వ్యాపారి అమ్మిన బాదం పాలు తాగటం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలిసిందే. తిరిగేసి లాస్ట్లో ఇంటికి వెళ్ళే ముందు బడ్డీలు ఉన్నాయి, 2 పెద్దవే బొల్లోలే, వాళ్ళ దగ్గర తాగినాం. లాస్ట్లో ఇంటికి వెళ్ళే ముందు తెల్లారి 5 గంటలు అయ్యేసరికి అందరికీ కడుపు నొప్పి, విరేచనాలు. మా చుట్టాలు వచ్చినారు, వాళ్ళకి కూడా అదే కంప్లైంట్ ఫోన్ చేసాం. కొండమ్మ తల్లి జాతరకు వచ్చాం. 1 గంట మార్నింగ్ 1 గంటకి ముగ్గురు తీసుకెళ్ళాం. ముగ్గురు పాయిజన్ బాదం మిల్కే తాగాము, అంతే సార్. కడుపుల నొప్పి, వాంతింగ్స్, తలనొప్పి. నిన్నేంచో బాదం మిల్క్ తాగాను, 2 సార్లు వామిటింగ్స్ అయిన తర్వాత ఇవాళ మార్నింగ్ నుంచో ఫీవర్లో వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసాను. కొంచెం అన్నం కూడా తిన్న తర్వాత మళ్ళీ వామిటింగ్స్ అయ్యి దాని మీద మోషన్ కూడా అవుతుంది. ఈ గత 2 రోజులు హటకేశ్వరం కొండమ్మ తల్లి జాతర అనేది జరిగిందండి. ఆ జరిగిన జాతరలోనే వచ్చి పిల్లలు కానీ పెద్దలు కానీ ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో ఆహారాలతో పాటు అంటే మిగతా ప్రసాదాలతో పాటు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు తయారు చేసిన బాదం పాలు అనేది అమ్మకానికి తీసుకొచ్చారు. అది సేవించడం వల్ల దగ్గర మనకైతే ప్రస్తుతం ఒక 6 వరకు లూజ్ మోషన్స్, పొట్ట నొప్పి, జ్వరం అని చెప్పేసి వచ్చారండి. మేము వాళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ అది చేయడం జరిగింది. అండ్ ప్రస్తుత పరిస్థితుల్లోనే అందరూ కూడా బాగున్నారు.